ఈరోజు మనం చెప్పుకునే నీతి కథ సమస్యను ఎదుర్కొని నిలబడాలి. ఓ అడవిలో పెద్ద చెట్టు కింద చీమలు ఉండేవి. ఒకసారి ఓ చిట్టి చీమ అలా పాకుతూ వెళ్తుంది. దారిలో రంగురంగుల సీతాకోకచిలుక కనిపించింది. దాంతో నాకు కూడా అలాంటి రంగుల రెక్కలుంటే ఎంత బాగుండో అనుకుంది. కాసేపటికి చెట్టుమీదకు ఎక్కి పిచ్చుకల గూడును చూసింది. మట్టిలో కాకుండా ఇలా కొమ్మలమీద గూడు కట్టుకుంటే చాలా బాగుంటుంది కదా అనుకుంది. వాళ్ళ అమ్మ దగ్గరకు వెళ్ళి, అమ్మా, మనం ఎలాగో సీతాకోకచిలుకల్లా రంగులుగా ఉండలేం. కనీసం పక్షుల్లా చెట్టుమీద గూడు కట్టుకుని అందులో ఉందాం అంది. ఆ మాటలు విని, అక్కడ మనం సురక్షితంగా నివసించలేం, తెలిసికూడా అక్కడే ఉండాలనుకోవడం మన తప్పే అవుతుంది. ఇంకో విషయం, రంగు, రూపం విషయాల్లో ఇతరులతో పోల్చుకోకూడదు అని చెప్పింది తల్లి చీమ. ఇంతలోనే జోరున వర్షం కురిసింది. ఈ వానకు చాలా జీవులు చనిపోయాయి. మేము ఎలాగోలా తట్టుకుని బయటపడ్డాం. మీలా చీమలమైనా బాగుండు. భూమి లోపల పుట్టలో సురక్షితంగా ఉండేవాళ్లం చీమలతో అంది సీతాకోకచిలుక. చీమ ఏదో ఆలోచించుకుంటూ చెట్టుమీదకు వెళ్లి పిచ్చుకల కోసం వెతికింది. కాని ఆ కొమ్మ విరిగిపోయి గూడు కూడా కింద పడిపోయింది. అప్పుడు దానికి వాళ్ళమ్మ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. చెట్టుమీద ఉంటే వెలుతురులో ఉండొచ్చు, ఎలాంటి ఇబ్బంది ఉండదనుకున్నా. కాని ప్రతి జీవికి ఏదో ఒక సమస్య ఉంటుంది. దాన్ని ఎదుర్కొని నిలబడాలి. ప్రమాదం అని తెలిసినా ఎదురెళ్లకూడదని తెలిసింది అనుకుంది చీమ.